హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీరు జాబ్ రిజైన్ చేశారా? సో రిజైన్ చేస్తే గానీ మీ పీఎఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ విత్ పెన్షన్ తో పాటు మనం ఎలా విత్డ్రా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. సో నేను చెప్పిన ప్రాసెస్ లోని మీ పీఎఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం జీరో అయిపోతుంది. అక్కడ ఉన్న అమౌంట్ మొత్తం మీ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్ లో చూడొచ్చు. ఇంకా లేట్ లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే క్లిక్ చేసుకుంటే గానీ ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ లోని మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే సైన్ ఇన్ అవ్వండి. సో సైన్ ఇన్ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో పిఎఫ్ హోమ్ పేజ్ అనమాట ఇది. సో మీరు పిఎఫ్ ఫుల్ అండ్ ఫైనల్ అమౌంట్ ని విత్డ్రా చేద్దాం అనుకుంటే గానీ ఫస్ట్ మీరు మీ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చామో లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి వ్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సర్వీస్ హిస్టరీ అని చెప్పి ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని చెప్పి ఉంటది. అక్కడ మీరు మీ కంపెనీలో నుంచి రిజైన్ చేసిన ఎగ్జిట్ డేట్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇచ్చాకే మనం పిఎఫ్ ఫుల్ అమౌంట్ ని విత్డ్రా చేయడానికి అవుతుంది. సో మీరు ఒక కంపెనీ అనే కాదు, మీకు మల్టిపుల్ కంపెనీస్ లో మీరు వర్క్ చేశారు. సో మల్టిపుల్ కంపెనీస్ లోని మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో అలా ఇస్తేనే మీరు పిఎఫ్ ఫుల్ అమౌంట్ ని విత్డ్రా చేయడానికి అవుతుంది. సో ఈ అకౌంట్ తాలూకా పర్సన్ ఒక కంపెనీలోనే వర్క్ చేశారు. సో నేను ఈ కంపెనీకి ఆల్రెడీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఇచ్చేసాను. సో మనం పిఎఫ్ ఫుల్ అమౌంట్ ని విత్డ్రా చేసే ముందు ఈ అకౌంట్ యొక్క ట్రాక్ అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని చెప్పి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ట్రాక్ క్లైమ్ స్టేటస్ అని చెప్పి ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు దాకా మనం ఈ అకౌంట్ లోని ఓన్లీ ఫామ్ 31 మాత్రమే అప్లై చేసాం, అంటే పిఎఫ్ అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నాం. సో ఇప్పుడు మనం పిఎఫ్ ఫుల్ అమౌంట్ ని విత్డ్రా చేయాలంటే దానికి 2 ఫార్మ్స్ అయితే ఫిల్ చేయాలి. ఒకటి ఫామ్ 19 అండ్ ఇంకోటి వచ్చేసి 10C కి అయితే అప్లై చేయాలి. సో అది ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మనకి ఆన్లైన్ సర్వీస్ అని చెప్పింది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి క్లైమ్ ఫామ్ 31, 19, 10C అండ్ 10D అని చెప్పి ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ దాని కింద మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఏదైతే మీరు పిఎఫ్ కేవైసీ డీటెయిల్స్ లో అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా పాప్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ రావాలి. సో ఇలా టిక్ మార్క్ వస్తే మీరు అక్కడ కేవైసీ డీటెయిల్స్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఇక్కడ ఇస్తున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ రెండు ఒకటైతేనే ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి కింద ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ అని చెప్పి ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే గానీ మనకి ఇలా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో వీటిలో మనం 2 ఫార్మ్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. స్టార్టింగ్ 2 ఫార్మ్స్ మనం ఫిల్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్లీ పిఎఫ్ విత్డ్రా ఫార్మ్ 19 అని చెప్పి ఉంటది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఫార్మ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ మనం కింద చూసుకుంటే గానీ అప్లోడ్ ఫార్మ్ 15G అని చెప్పి ఉంది. సో ఈ 15G ఏంటంటే మీ పిఎఫ్ అకౌంట్ లో 50,000 అబోవ్ ఉండి మీ సర్వీస్ వచ్చేసి 5 ఇయర్స్ బిలో అయితే ఉంటే గానీ మీకు 10% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. సో అలా కట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఫామ్ 15G అయితే ఫిల్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ పర్సన్ కి అయితే అవసరం లేదు. సో అంత అయితే అమౌంట్ లేదు కాబట్టి నాకైతే అవసరం లేదు. సో ఇప్పుడు దాని కింద ఎంప్లాయీ అడ్రస్, మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ ఎలా అయితే ఉందో అలా అయితే ఎంటర్ చేయండి. ఫుల్ స్టాప్స్ కామాస్ అయితే ఎంటర్ చేయకూడదు. సో అవి ఎంటర్ చేస్తే గానీ అడ్రస్ అనేది తీసుకోదు. వాటి ప్లేస్ లో స్పేస్ అయితే ఇవ్వండి. విత్ డోర్ నెంబర్ తో అయితే ఎంటర్ చేసి ఇక్కడ కింద ఉన్న గెట్ మొబైల్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ పిఎఫ్ లింక్డ్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లైమ్ ఫామ్ అని చెప్పి ఉంటది. దాని అయితే క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. సో మీరు సక్సెస్ఫుల్ గా ఫామ్ 19 అనేది జీకే పోర్టల్ లో సబ్మిట్ చేశారు. సో మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఏదైతే అప్లై చేశారో ఫామ్ 19 కి సో వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పి అయితే ఉంది. సో ఇప్పుడు మనం వెంటనే ఫామ్ 10C కి అయితే అప్లై చేయాలి. సో అగైన్ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసి ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేసి క్లైమ్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇలా పాప్ అవుతుంది. ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ కింద ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ అని చెప్పి ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. మళ్ళీ మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, బట్ ఈసారి ఓన్లీ పెన్షన్ విత్డ్రా అని చెప్పి ఫామ్ 10C అని చెప్పి ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని అడ్రస్ కూడా సేమ్ అడ్రస్ మీరు ఇందాక ఫామ్ 19 కి ఎలా అయితే ఇచ్చారో అలాగే అయితే అడ్రస్ ఇవ్వండి. సో ఇచ్చి ఇక్కడ మళ్ళీ గెట్ మొబైల్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ ఆన్లైన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేయండి. సో అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ ఇలా అయితే వస్తుంది. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ లో మీరు అప్లై చేసిన ఫామ్ 10C యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇలా మనం సక్సెస్ఫుల్ గా ఫామ్ 19 అండ్ 10C కి అయితే అప్లై చేసాం. సో ఇప్పుడు మనం ఈ ఫామ్ యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ మనకి ఆన్లైన్ సర్వీస్
ఎంప్లాయీస్ అని చెప్పి ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ట్రాక్ క్లైమ్ స్టేటస్ అని చెప్పి ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనం అప్లై చేసిన ఫార్మ్స్ యొక్క స్టేటస్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ స్టేటస్ వచ్చేసి ఆన్లైన్ క్లైమ్ సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పి వస్తుంది. రేపు గానీ ఎల్లుండి గానీ ఇక్కడ అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ మాక్సిమం మనకి 1 to 3 వీక్స్ లో అమౌంట్ అనేది సెటిల్ అయితే అయిపోతుంది. మీరు ఈ వీడియో అనే కాదు, మీరు ఎన్ని వీడియోస్ చూసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చెప్తారు. 2 to 3 డేస్ లో అయితే పడదు, మినిమం 1 to 3 వీక్స్ లో అయితే పడుతుంది. కొంతమందికి 1 వీక్ లో పడిపోవచ్చు, కొంతమందికి 2 వీక్స్ లో పడచ్చు, అలా కొంతమంది 3 వీక్స్ అయితే పట్టచ్చు. సో మీకు ఈ వీక్స్ లో మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు 3 వీక్స్ లో కానీ పడకపోతే గానీ మళ్ళీ మీరు ట్రాక్ చెక్ చేయండి. సో ట్రాక్ చెక్ చేసాక అక్కడ కరెంట్ స్టేటస్ దగ్గర సెటిల్ అని ఉందా లేదంటే రిజెక్ట్ అని ఉందా, రీజన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ అండర్ ప్రాసెస్ ఉంది అంటే ఇంకా టైం పడుతుంది అని అర్థం. క్లైమ్ సెటిల్ అని వచ్చింది, నా బ్యాంక్ లో పడలేదు అంటే గానీ మీకు ఏం భయపడక్కర్లేదు. 24 అవర్స్ లో అయితే మీకు కంపల్సరీ క్రెడిట్ అయితే అయిపోతుంది. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని చెప్పి ఒక మోటివేషన్ కింద అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.